అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరిష్కారం. ధర్మరాజుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే అతని మేనమామ వెంకయ్య పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించాడు. తరువాత తన పలుకుబడి ఉపయోగించి రాజధానిలో మంచి ఉద్యోగం ఇప్పించటమే కాక ఒక చక్కని పిల్లను వెతికి తెచ్చి ధర్మరాజుకు వివాహం చేసి తన బాధ్యత నెరవేర్చుకున్నాడు. ధర్మరాజు కాపురం కొన్నాళ్ళు బాగానే సాగింది. తరువాత భార్యాభర్తల మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. తన చేతుల మీదుగా జరిగిన పెళ్లి ఇలా పరిణమించినందుకు వెంకయ్య బాధపడ్డాడు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో స్వయంగా తెలుసుకునేందుకు వెంకయ్య మేనల్లుణ్ణి చూడబోయాడు. ఆయన వెళ్ళేసరికి ఇంట్లో ఏవో కొత్త కొత్త ముఖాలు కనిపించాయి. ధర్మరాజు, అతడి భార్య విశాలాక్షి ఆయన్నెంతో సాదరంగా ఆహ్వానించారు. వెంకయ్య మేనల్లుణ్ణి పక్కకు పిలిచి, ఇంట్లో చేరిన వాళ్ళంతా ఎవర్రా అని అడిగాడు. మన బంధువులే మామయ్య, వరుసకు ఏదేదో అవుతారట. రాజధాని కదా, ఏవేవో పనులుంటాయి, పనులు చక్కబెట్టుకొని వెళుతూ ఉంటారు అన్నాడు ధర్మరాజు. అప్పటికి తలపంకించి ఊరుకున్నాడు వెంకయ్య. ఇంట చేరిన జనం ఒక్కొక్కళ్ళే వెంకయ్యను సమీపించి తమ బంధుత్వం గురించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏకరువు పెట్టసాగారు. ఇలా బంధుత్వం ముసుగుతో గాది కింద పందికొక్కుల్లా మేనల్లుడి ఇంట చేరి ఇల్లు గుల్ల చేస్తున్నారన్న మాట అనుకున్నాడు వెంకయ్య మనసులో. ధర్మరాజు పనికి వెళ్ళిన సమయంలో వెంకయ్య విశాలాక్షిని పిలిచి, ఏమిటమ్మా ఇంటి సంగతులు అని అడిగాడు. విశాలాక్షి విచారంగా ముఖం పెట్టి, ఏం చెప్పమన్నారు బాబాయ్ గారు, నిత్యం ఇంట్లో ఎవరో ఒకరు చుట్టపక్కాలు, వీళ్లకు వండి వార్చలేక నా నడుము పడిపోతోంది. నెల రోజుల పాటు ఇంటి అవసరానికని కొన్న సరుకులు పట్టుమని 10 రోజులు చాలటం లేదు. మళ్ళీ తెమ్మంటే మీ అల్లుడుగారు కస్సుమని లేస్తారు అంది. భార్యాభర్తల మధ్య కీచులాటలకు ముఖ్య కారణం బోధపడింది వెంకయ్యకు. ధర్మరాజు ఒంటరిగా ఉన్న సమయం చూసి అతడి కొత్త కాపురం గురించి ఆరాలు తీశాడు. ధర్మరాజు ఉద్రేకపడిపోతూ, మామయ్య, నువ్వు నా మెడకు గుదిబండ తగిలించి నాకు ఊపిరాడకుండా చేశావు. విశాల నువ్వనుకున్నంత తెలివితేటలు కలుపుగోలుతనం ఉన్న మనిషి కాదు, ఒట్టి జగడాల మారి అన్నాడు. అలాగా, ఇంతకీ ఏం జరిగింది అని అడిగాడు వెంకయ్య. ప్రతి స్వల్పానికి రాద్ధాంతం చేస్తుంది. ఇంటి ఖర్చులకు నెలకు సరిపడా సామానులు తెచ్చి పడేస్తానా, వాటిని వారం రోజుల్లో అలావులు పలావులు చేసి మళ్ళీ తెమ్మంటుంది. ఇదేమిటంటే ఒంటి కాలి మీద లేస్తుంది. నేను మటుకు లక్షాధికారినా మామయ్య, నాకొచ్చే జీతం డబ్బులతో అన్నీ సరిపెట్టుకోవద్దా అన్నాడు ధర్మరాజు కోపాన్ని దిగమింగుకుంటూ. వెంకయ్య జవాబుగా ఏమీ అనక తల ఊపి ఊరుకున్నాడు. అదే పనిగా బంధువుల బంధువులు పడి తినే ఇల్లు గుల్లకాక తప్పదు. నిజానికి ధర్మరాజు చేసే ఉద్యోగం చచ్చుదేమీ కాదు. అతనికొచ్చే జీతంతో భార్యాభర్తలు నెల పొడవునా హాయిగా తినటమే కాక ఇంత వెనకేయొచ్చు కూడాను. భార్యాభర్తల మధ్య పరిస్థితి ఇంతగా దిగజారిపోవటం వెంకయ్యకు బాధ కలిగించింది. ఇంట్లో నానా రకాల బంధుగణం చేరటం మూలాన ధర్మరాజు, విశాలాక్ష్మి మనసు పడి మాట్లాడుకునే అవకాశమే లేదు. ఒకరి కష్టాలొకరు మనసు విప్పి చెప్పుకోకపోవటం వల్ల మానసికంగా ఒకరినొకరు దూరం కావటం ఇద్దరి మధ్య అగాధాలు ఏర్పడడానికి కారణమవుతున్నది. వెంకయ్య నగరంలో మరి 2 రోజులుండి తానెరిగిన వారిని కలుసుకొని ధర్మరాజుకు రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక ప్రదేశానికి బదిలీ ఏర్పాట్లు చేశాడు. ధర్మరాజు మొదట్లో ఆ కొత్త ప్రదేశాన తనకు రాజధానిలో గల సౌకర్యాలన్నీ లేవని బాధపడ్డాడు. కానీ ఈ మారుమూల బంధువుల దాడులు లేకపోవడంతో అతడికి భార్యకు మధ్య లోగడ ఏనాడూ లేనంత సాన్నిహిత్యం ఏర్పడింది. తన మేనల్లుడు భార్య చాలా అన్యోన్యంగా ఉంటున్నారని, భార్య కోర్కెలను తన మేనల్లుడు చిటికెలు తీర్చగలుగుతున్నాడని తెలిసి
వెంకయ్య తృప్తిగా నవ్వుకున్నాడు. విన్నారు కదా, బంధువులు రాబందులంటారు. అది నిజమే అవుతోంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.